వారసులుగా ఉంటే తనకి దక్కాల్సిన ఆస్తి దక్కదని అందర్నీ నాశనం చేయాలనుకుంటున్నాడు. లేదు గంగా, వీరుది దురాశ కాదు, ద్వేషం. తనలో ఏదో పగ ఉంది. ఆ పగకి గల కారణమేంటో తెలుసుకుంటాను. అది అసంభవం. రుద్ర నా గురించి పూర్తిగా తెలుసుకునేలోపు అతని చేతిలో ఏది మిగలదు. చివరికి నా కాళ్ల మీద పడి నా కుటుంబాన్ని వదిలే వీరు అని బ్రతిమిలాడే స్టేజికి తీసుకొస్తాను. రుద్రబావని మరీ ఎంత తక్కువ అంచనా వేయకు బ్రో. చిన్న చిన్నగా ఈ ఇంట్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారో చూసావుగా. అలాగే నీ గురించి కూడా తెలుసుకుంటాడు. ఆల్రెడీ తనకి నేను ఈ ఇంటికి శత్రువుననే విషయం తెలిసింది శిఖ. ఏమంటున్నావు బ్రో? రుద్ర బిహేవియర్లో నన్ను ఇండైరెక్ట్ గా వార్న్ చేయడంతోనే తనకి నా మీద ఒక క్లారిటీ వచ్చిందని అర్థం అవుతుంది. కానీ నేను ఈ విషయాన్ని పసిగట్టానని రుద్రకి తెలీదు. నేనంత అమాయకుణ్ణి కాదనే విషయం పాపం తనకు తెలియడం లేదు. అంటే మీరనేది? నాకు తన గురించి తెలిసిపోయిందనే విషయం వీరు పసిగట్టే ఉంటాడు గంగా. కాని పైకి నటిస్తున్నాడంతే. ఇలానే మేనేజ్ చేసుకుంటూ చెయ్యాలనుకున్న కుట్రలన్నీ ప్లాన్ చేస్తుంటాడు. నా కుట్రల్ని అడ్డుకోవడానికి రుద్రకి టైం సరిపోదు. ఇంకా ఫ్యామిలీనేం కాపాడుకుంటాడు. తను అలా అనుకుని నెగ్లెక్ట్ గా ఉండడమే నాకు కావాలి. అప్పుడే వాడి పుట్టు పూర్వోత్తరాలని ఈజీగా రాబట్టగలుగుతాను. వాడి పగను, దాని వెనుకున్న కారణాన్ని అన్నిటినీ తెలుసుకుంటాను. వాడి ఆట కట్టిస్తాను. ఈ ఆట మొదలు పెట్టిందే నేను, ముగించేది కూడా నేనే. చివరికి గెలిచేది మాత్రం నేనే. ఏమైంది మీకు? ఎందుకలా ఉన్నారు? ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా మీదే అంటే చాలా వెయిట్గా ఫీల్ అవుతున్నాను స్నేహ. స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఏ టెన్షన్స్ ఉండవు అనుకున్నాను. అన్నయ్య ఇప్పుడే బాధ్యతలు అప్పగించేశాడు. మా ఇద్దరికి ఫ్యూచర్ బ్లాంక్గా కనిపిస్తుంది. సరిపోయింది. అన్నయ్య ఫ్యూచర్ని డెవలప్ చేసుకోమంటే మీరు భయాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. జస్ట్ డూ ఇట్ బ్రో. నా వల్ల కాదే. నిలబడి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వడమే నాకు బద్ధకం. ఇక ఫొటోస్ తీయమంటే కష్టం. హబ్బీ, యు నో ఫీల్ ఫర్ మీ. అది కాదే, ఇలా ఫొటోస్ పెడితే నీకు దిష్టి తగులుతుంది. అందుకే వద్దంటున్నాను. హే, యు టెల్ ట్రూ. హే హబ్బీ, అయితే నేను అంత అందంగా ఉన్నానా? రోజు చూసే నేనే దడుచుకు చచ్చానంటే నువ్వెంత అందంగా ఉన్నావో అర్థం చేసుకో ఇందుమతి. ఓఎంజీ, సో బ్యూటీ. చాలమ్మా, చాలు. అక్క, నువ్వు కూడా కూర్చొని భోంచేయి. వద్దు గంగా, నేను తర్వాత తింటాను. అదేం కుదరదు. రా, నువ్వు కూడా సూపర్ మార్కెట్ అంతా చూసుకుని వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు. భోంచేద్దు గాని. పద పద. వద్దు గంగా. పద అక్క, పద, తిను. స్నేహ, అందరికీ వడ్డించమ్మా. కూర్చో అక్క. భోంచే ప్రమిళ. అంత ప్రేమగా వడ్డించే తోటికోడలు ఉండడం కూడా నీ అదృష్టం. గంగా నా తోటి కోడలు కాదు మావయ్య గారు, నా చెల్లెలు.
మన ఇంట్లో అందరూ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. అన్నట్టు రేపటి నుంచి అందరూ ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకోవాలి కదా. అందరూ ప్రిపేర్ అయి ఉన్నారా? ప్రిపేర్ అవడానికి ఏముందన్నయ్య, రుద్ర ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు కదా. రుద్ర అప్పగించాడు సరే, మీరేం చేయాలనుకుంటున్నారు డిసైడ్ అయ్యారా లేదా? మా ఫ్యామిలీ బిజినెస్ వరకు మాత్రం. ఇషిక, మీ ఫ్యామిలీ బిజినెస్ కాదు, మీకు అప్పగించిన బిజినెస్. గాట్ ఇట్? యా ఐ మీన్ మాకు అప్పగించిన బిజినెస్ టోటల్ గా నేనే చూసుకుంటాను. ఎందుకంటే సూర్యకి హాఫ్ నాలెడ్జ్. అంత యాక్టివ్గా ఉండడు మావయ్య. సో అంతా నేనే కదా చూసుకోవాలి. How dare she insulting my husband and my son? Huh. See, Ishika, that decision not yours. Me to tell. You wait. Bavagaru, my hubby and Surya both go to office. They see everything. We already decided. మంచిదమ్మా, నాకు కావాల్సింది కూడా అదే. అత్తాకోడళ్ళ మధ్య జరిగిన మనస్పర్ధలు మనకు అవకాశంగా తీసుకోవాలి.